లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో నటించినందుకు పారితోషికంగా 12 కోట్లు అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని చిత్రసీమల్లో అత్యధిక పారితోషికాన్ని అందుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు గతంలో తనకున్న ప్రేమ సంబంధాలు కూడా వార్తల్లో నిలిచాయి. నయనతారకు కావలసినంత ప్రచారాన్ని తీసుకొచ్చేవి. అయితే మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఎవరిని ప్రేమించినా అవేవి పెళ్లిపీటల వరకు వెళ్లలేదు. చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 కవల పిల్లలున్నారు. తాజాగా నయనతార జీవితానికి సంబంధించిన కథతో డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో తన ప్రేమ, పెళ్లి, కుటుంబం ఇలా అన్ని విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన రిలేషన్షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతారతో కలిసి పనిచేసిన హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించి ఆమె గురించి 4 మంచి మాటలు పంచుకున్నారు. అలాగే తెలుగు స్టార్ హీరో ఆకినేని నాగార్జున మాట్లాడుతూ సెట్లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేసేదని, ఫోన్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవని, ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడ్ మొత్తం మారిపోయేదని నాగార్జున చెప్పారు. తన రిలేషన్షిప్లోనే సమస్య ఉందని అనిపించేదన్నారు. దీనికి నయనతార స్పందించింది. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని, తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మానని, అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని, కానీ అలా తనను నమ్మించాడని చెప్పింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకున్నారని, తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదని అన్నారు. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు అని ఎవరూ మగాళ్లను అడగరని, అమ్మాయిలను మాత్రమే అడుగుతారని, తప్పంతా అమ్మాయిలదే అన్నట్టుగా వార్తలు రాస్తారంటూ నయనతార భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం అతను ఎవరు అనే విషయాన్ని మాత్రం నయనతార చెప్పలేదు. నెటిజన్లు మాత్రం రకరకాల హీరోల పేర్లు చెబుతూ చర్చ పెడుతున్నారు.